హలో ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అధ్యాయము జెనసిస్ 44 చాప్టర్ 44 ఆదికాండము 44వ అధ్యాయము. 43 అధ్యాయాలు దేవుడు చదవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకే దేవునికి స్తోత్రాలు. మీరు కూడా చూస్తున్నందుకు, అది వింటున్నందుకు మీకు కూడా వందనాలు. దయచేసి మీరు చూస్తున్నారు, ఒక్క లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరొకరికి వెళ్తుందనమాట. ఒక లైక్ చేస్తే మీరు ఒకరికి షేర్ చేసినట్టు, వాళ్ళు కూడా బైబిల్ చదువుతారు కదా. దయచేసి ఒక్క లైక్ చేయండి. మీరు ఎట్టాగో చూస్తున్నప్పుడు ఒక లైక్ చేస్తే అది చాలామందికి రీచ్ అవుతుంది, అది చాలామంది వాక్యం వింటారు. సో ఆ రకంగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంచిలో వెండి బంగారు గిన్నె అనేది చూస్తాం. తర్వాత బెన్యామీన్ కోసం యూదా వేడుకోలు అనేది మనం ఈ అధ్యాయంలో నేర్చుకుంటాం. సో మర్చిపోకండి, మన ఈ ప్రోగ్రామ్ పేరు బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. సంచిలో వెండి గిన్నె అండ్ బంగారు గిన్నె చూద్దాం. యోసేపు ఆ మనుషుల గోనెలు పెట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టుమనియు కనిష్ఠుణ్ణి గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపక యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను. ఇక వాళ్ళు భోజనం చేశారు కదా, వాళ్ళందరూ కలిసి భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత యోసేపు ఏమన్నాడంటే, గృహ నిర్వాహకుని పిలిపించి ఏమంటున్నాడంటే, ఇదిగో ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థాలతో వాటన్నిటిని నింపండి. ఎవరి రూకలు ఎవరి డబ్బులు వారి గోనె మూతిలోనే పెట్టండి, అంటే వారి గోనె సంచిలోనే పెట్టండి అని చెప్తున్నాడు. కానీ కనిష్ఠుడైన బెన్యామీను ఉన్నాడు కదా, ఆ బెన్యామీను ఆ గోనె సంచిలో మాత్రం నా వెండి గిన్నెను పెట్టండి అని యోసేపు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించాడు. ఇంతవరకు ఓకే కదా, అర్థమైంది కదా. యోసేపు తన గృహ నిర్వాహకునికి ఏమని ఆజ్ఞాపించాడంటే, వాళ్ళ సంచులు మొత్తం ఆహార ధాన్యాలతో నింపేసండి, కానీ బెన్యామీన్ సంచిలో నా వెండి గిన్నె పెట్టండి అని చెప్పాడు. అంతే. నెక్స్ట్ వచ్చిన తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. తెల్లవారిపోయింది, ఆ మనుషులు తమ గాడిదలు మొత్తం తీసుకొని వెళ్తూ ఉన్నారు. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుషుల వెంబడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయనో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా. మీరు దీని చేయటం వలన కాని పని చేసి తిరని వారితో చెప్పుమనెను. ఇప్పుడు వాళ్ళు కొంత దూరం వెళ్ళక మునిపే యోసేపు తన గృహ నిర్వాహకుని పిలిపించి, నువ్వు వెళ్ళు, ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్తావు అంటే, నువ్వు మేలుకు కీడు చేస్తారేంటి మీరు అని చెప్పు వాళ్ళతో. అక్కడ శకునము చూచి ఆ ప్రభువు తెలుసుకుంటాడని మీకు తెలీదా? కాని పని మీరు చేశారు కదా అని వాళ్ళతో చెప్పు అని గృహ నిర్వాహకునికి యోసేపు అంటున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్డుకొని, మీరు ఏం పని చేశారు, మీరు వెండిని దొంగిలించారు కదా అని చెప్పమంటున్నాడు. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా ఇటు పని చేయుట నీ దాసులకు దూరమవునుగాక. ఇదిగో మా గోనె మూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశములో నుండి తిరిగి తీసుకొని వచ్చితిమి. నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలిదము అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ గృహ నిర్వాహకుడు వెళ్ళి ఆ మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా ప్రభువా ఇట్లా మాట్లాడొద్దు, ఈ పని మేము చేయలేదు, ఈ పని మాకు దూరం అవ్వాలి, మీరు చెప్పే మాటలు అసలు జరగకూడదు. చూసుకో, నీ ఆ కనాను దేశంలో నుండి తెచ్చిన మా డబ్బులు మాత్రమే ఉన్నాయి, ప్రభు యొక్క ఇంటి నుండి బంగారం కానీ వెండినైనా మేము ఎట్లా దొంగిలిస్తాము అని అంటున్నారు వాళ్ళు. ఇంకేమంటున్నారు చూద్దాం. నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ప్రభువునకు దాసులుగా నుందుమని అతనితో అనిరి. ఇదిగో ఎవరి దగ్గర అయితే ఆ వెండి దొరుకుతుందో వాళ్ళు చచ్చిపోతారు, మిగతా వాళ్ళు నిర్దోషులుగా, మరియు మేము మా ప్రభువునకు దాసులము, అంటే మిగతా వాళ్ళ మేము అందరం కూడా దాసులం అయిపోతాం. ఆయన ఎవరి సంచిలో అయితే వెండి దొరుకుతుందో వాళ్ళు చచ్చిపోతారు, మిగతా మేమందరం కూడా మీకు ఎల్లప్పుడూ దాసులుగా ఉంటాం అని ఆ గృహ నిర్వాహకునితో ఆ యోసేపు సహోదరులందరూ చెప్పారనమాట. అప్పుడు గృహ నిర్వాహకుడు ఏమంటున్నారు చూద్దాం. మంచిది, మీరు చెప్పినట్టే కానియుడి, ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును, అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను. అయితే చనిపోవుడని, కాకపోతే ఎవరి దగ్గర అయితే అది దొరుకుతుందో అతడు చనిపోడు, కానీ నాకు అతడే దాసుడవుతాడు, మిగతా మీరందరూ నిర్దోషులు అవుతారు అని చెప్తున్నాడు ఎవరు? గృహ నిర్వాహకుడు. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. ఇంకా అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే, ఆ సంచులు మొత్తం కింద దించేసి ఆ సంచులను మొత్తం విప్పేసి పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నప్పుడు ఆ వెండి గిన్నె, అంటే యోసేపు యొక్క వెండి గిన్నె బెన్యామీను గోనె సంచిలో దొరుకుతుందన్నమాట. అప్పుడేమైంది, కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణంలోకి వచ్చారు. ఇంకా వాళ్ళందరూ కూడా బట్టలు చింపుకున్నారు. వామ్మో, జరగనాని పని జరిగింది కదా, మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. అందుకని వాళ్ళు బట్టలు చింపుకున్నారు. ప్రతివాడు ఇంకా గాడిద మీద గోనె సంచులు ఎక్కించి మళ్ళా
యోసేపు దగ్గరికి వెళ్ళారు. అంటే ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి ఐగుప్తు దేశానికి వచ్చేసారనమాట. అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. యోసేపు అక్కడే ఉన్నాడు. యూదా సహోదరులందరూ కూడా యోసేపు ఇంటికి వచ్చారు. యోసేపు ఇంకా ఇంటికాడే ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ కూడా యోసేపు దగ్గరికి వచ్చి యోసేపుకి సాగిలపడ్డారు. మరలా సాగిలపడ్డారు. ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు, ఏమైనా చేస్తారేమోనని. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు శకునము చూచి తెలుసుకునునని మీకు తెలియదా అని వారితో అనగా, ఇంకా యోసేపు చెప్తా ఉన్నాడు. పెట్టించింది యోసేపే. యోసేపు ఏమంటున్నాడంటే, మీకు తెలీదా నాలాంటి ఒకడు ఉంటాడని, తెలుసుకుంటాడని మీకు తెలీదా? ఏం పని చేశారు మీరు? చేయరాని పని చేశారు కదా అని అంటున్నాడు అనమాట. యూదా ఇట్లా, నేను ఏలిన వారితో మేము చెప్పగలము, ఏమి చెప్పగలము, ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లా కనబరచుదుము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనును. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికినవాడో వాడునో ఏలిన వారికి దాసుల మగుదమని చెప్పాను. ఇక మేమేం చేస్తాం? మేము నిర్దోషులమని ఎలా నిరూపించుకోగలం? దొరికేసింది కదా, దేవుడే సాక్షి. ఇదిగో మేము ఎవని యొద్ద ఆ గిన్నె దొరికినవాడో ఏలిన వారికి దాసులం అవుతాం. ఇదిగో మేమందరం కూడా దాసులం అవుతాం అని చెప్తున్నారన్నమాట యూదా. అందుకు అతడు, అట్లు చేయుట నాకు దూరమవును గాక. ఎవని చేతిలో ఆ గిన్నె దొరికినో వాడే నాకు దాసుడుగా ఉండును. మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా, అట కాదు, మీరందరూ దాసులుగా అవ్వద్దు. ఎవరి దగ్గర అయితే ఆ గిన్నె దొరికిందో, ఆ వెండి గిన్నె దొరికిందో అతడు మాత్రమే నాకు దాసులు అవుతారు. మీరందరూ మీ తండ్రి యొద్దకు వెళ్ళిపోండి, సమాధానంగా వెళ్ళిపోండి అని యూసుఫ్ చెప్తున్నాడు అనమాట. యూదా అతనిని సమీపించి, ఏలినవాడా, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకోననిమ్ము. తమ కోపము తమ దాసుని మీద రవులు కొననీయకము. తమరు ఫరో అంతటి వారు కదా. ఏలినవాడా, మీకు తండ్రి అయినను సహోదరుడైన ఉన్నాడని తమ దాసులను అడిగాను. ఇక యూదా భయపడుతుంది. ఎందుకంటే బెన్యామీను లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. వాళ్ళ తండ్రికి అది మరణ వార్తతో సమానం. అందుకని వాళ్ళు కన్విన్స్ చేస్తున్నారు, యోసేపుని కన్విన్స్ చేస్తున్నారు. ఏలినవాడా, దయచేసి ఒక మనవి, దయచేసి వినండి, దయచేసి చెప్పుకొనివ్వండి. మేము మీ దాసులం. ఈ దాసుల మీద కోపగించుకోవద్దు, దయచేసి వినండి అని యూదా యోసేపుతో మొత్తం చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఏలినవాడా, యోసేపు అనేది తెలియదు వాళ్ళకి. ఏలినవాడా అంటున్నారు, అంటే ప్రభువా ఏలినవాడా అంటున్నాడు. మీకు తండ్రి అయినను సహోదరుడై ఉన్నాడని మీరు ఒకసారి మమ్మల్ని అడిగారు కదా. అడిగాను. అందుకు మేము ఏమన్నాం? మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. అని సహోదరుడు చనిపోయిను. వాళ్ళ తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వానిని ప్రేమించుతున్నాడని చెప్పితిమి. అప్పుడు మేమేం చెప్తాం? మీరేమన్నారు? మీకు తండ్రి అయినను ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు మేమేం చెప్పాం? ఒక ముసలివాడైన తండ్రి మాకున్నాడు. అతనికి 2 కుమారులు ఉన్నారు. అందులో ఒక ఆయన చనిపోయిండు. ఇప్పుడు వాళ్ళకి ఒకే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని వాళ్ళ తండ్రి చాలా ప్రేమిస్తున్నాడని మేము చెప్పాం కదా. అప్పుడు మీరేమన్నారు? నేను అతని చూచుటకు అతని నా ఎద్దుకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు. వాడు తన తండ్రిని విడిచిన ఎడల తన తండ్రి చనిపోనని ఏలిన వారితో చెప్పితిమి. అప్పుడు మీరేమన్నారు? ఆ చిన్నవాడిని నా దగ్గరికి తీసుకొస్తేనే మీరు యథార్థవంతులు నేను నమ్ముతానని మీరు అన్నారు కదా. అప్పుడు మేమేమన్నాము? ఆ చిన్నవాడు ఆ తండ్రిని విడవలేడు. ఒకవేళ ఆ చిన్నవాడు విడిచిపెడితే ఆ తండ్రి చనిపోతాడని మీతో మేము చెప్పాము. అందుకు తమరు ఏమన్నారంటే, మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖమును చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. అప్పుడు మీరేమన్నారు? ప్రభువా ఏలినవాడా, మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే మరలా మీరు ఇక్కడికి రండి, లేకపోతే నా ముఖం కూడా చూడొద్దు అని మీరు ఖండితంగా చెప్పారు కదా అని యూదా యోసేపును కన్విన్స్ చేయడానికి ఈ స్టోరీ మొత్తం చెప్తా ఉన్నాడు అన్నమాట. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేస్తేమి. అప్పుడు మా తండ్రి దగ్గరికి వెళ్ళాం. మీరు చెప్పిన విషయాలు మొత్తం మా తండ్రికి చెప్పాం. అప్పుడు మా తండ్రి ఏమన్నాడు చూద్దాం. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అప్పుడు ఏమన్నామంటే, అక్కడికి వెళ్ళలేం. మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల ఎలుదుము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనిషిని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరు కనెను, మీరు ఎరుగుదురు కదా. అప్పుడు మా తండ్రితో మేము ఇలా సమాధానం ఇచ్చాము, ఓ ఏలినవాడా, చూడు, అక్కడికి మేము వెళ్ళలేం. మళ్ళా వెళ్ళి ఈ బెన్యామీను లేకుండా, ఆ తమ్ముడు లేకుండా అక్కడికి వెళ్తే అక్కడున్న ఆ ప్రభువు నా ముఖం కూడా చూడొద్దని చెప్పాడు కదా అని మా తండ్రికి మేము చెప్పాం. అప్పుడు మా తండ్రి ఏం సమాధానం ఇచ్చాడంటే, నా భార్యకి రాహేలుకి నాకు 2 కుమారులు, అందులో ఒక ఆయన లేడు. ఇప్పుడు ఈయన కూడా పోగొట్టుకుంటే నేను మృతుల లోకానికి వెళ్ళిపోతానని మా తండ్రి సమాధానం ఇచ్చాడు. వారిలో ఒకడు నా ఎద్దు నుండి వెళ్ళిపోయాను. అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చీల్చబడినని అనుకుంటుని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. అప్పుడు తండ్రి అంటున్నాడు, ఇదిగో దుష్ట మృగము చేత ఒక కుమారుని కోల్పోయాను, మరలా ఇప్పుడు ఇంకొక కుమారుని నేను కోల్పోను అని యూదా వేడుకుంటున్నాడు. ఇది బెన్యామీన్ కోసం. ఎవరిని? యోసేపుని. మీరు నా ఎదుటి నుండి ఇతని తీసుకొని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరవేసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకానికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదురని మాతో చెప్పాను. అప్పుడు మా తండ్రి ఏమని సమాధానం ఇచ్చాడంటే, ఇతన్ని మీరు తీసుకొని పోతున్నప్పుడు ఏమైనా హాని సంభవిస్తే, ఏమైనా జరిగితే అప్పో నేను తట్టుకోలేను, అప్పుడు నేను చనిపోయిన వాడితో సమానము, నేను మరణిస్తాను, ఆ దుఃఖంతో నేను మరణిస్తాను అని మా తండ్రి సమాధానం ఇచ్చాడు. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల
అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఆ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోను. అట్లు తమ దాసులమైన మేము నెరవేసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకానికి దుఃఖముతో దిగిపోనట్లు చేదుము. అయ్యో, ఇప్పుడు బెన్యామీను మాతో పూట తీసుకువెళ్ళకపోతే ఇక మా తండ్రి దాన్ని చూసి తట్టుకోలేడు, చనిపోతాడు. అయ్యో, మా తండ్రిని దుఃఖముతో మృతుల లోకానికి చేసిన వారముగా మేము అవుతాము అని యోసేపుకి యూదా బెన్యామీను కోసం వేడుకుంటున్నాడు. ఇవన్నీ యూదా చెప్తున్న మాటలు బెన్యామీను కోసం. తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని. కాబట్టి తమ దాసుడనైనా నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. అప్పుడు నా తండ్రితో ఒక మాటిచ్చా. నా తండ్రికి నేను మాటిచ్చా. ఏంటంటే, ఇదిగో బెన్యామీని నేను తీసుకురాకపోతే, ఇక్కడికి వచ్చేటప్పుడు నా తండ్రికి ఒక మాటిచ్చా, బెన్యామీని నేను తీసుకురాకపోతే ఆ నింద మొత్తం నా మీదే ఎల్లప్పుడూ ఉండనిమ్ము అని నా తండ్రికి నేను మాటిచ్చా. ఇప్పుడు ఏలిన వారికి దాసుగా ఉండనిచ్చి చిన్నవారిని తన సహోదరుతో దయచేసి పంపించండి అని బెన్యామీన్ కోసం యూదా యోసేపును వేడుకుంటూ ఉన్నాడనమాట. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి ఎద్దుకు నేను ఎట్లా వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చే అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. ఇగో ఈ చిన్నవాడు లేకపోతే, ఈ బెన్యామీన్ లేకుండా నేను నా తండ్రి దగ్గరికి ఎలా వెళ్తాను? ఎలా వెళ్ళగలను? అయ్యో, ఒకవేళ అదే జరిగితే నా తండ్రి చనిపోతాడు. ఆ చనిపోయే విధానానికి కారణం నేనే అవుతాను అని చెప్తా ఉన్నాడు. సో ఈ వచనాలు ఈ అధ్యాయంలో మనం చూసాం ఫ్రెండ్స్. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యోసేపు వెండి గిన్నె బెన్యామీను గోనె సంచిలో పెట్టినప్పుడు బెన్యామీన్ ఎలాగైనా తన దగ్గర ఉంచుకోవాలని ప్లాన్ చేశాడు యోసేపు. కానీ బెన్యామీను లేకుండా యాకోబు ఉండలేడు. అందుకని యూదా ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి యూదా బెన్యామీన్ కోసం యోసేపును వేడుకుంటున్న విధానాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. సో ఈ అధ్యాయం ఒకసారి చదవండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పెల్ మెసేజ్ టు ద వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.